హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూరతో అద్భుతమైన మజ్జిగ పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మజ్జిగ పులుసు కోసం ఒక గిన్నెలోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, కట్ చేసుకున్న 2-3 వంకాయ ముక్కలు కూడా వేసుకుని, ఒక కట్ట తోటకూరని కూడా తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని దీంట్లో వేసుకుని నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ ముక్కలు ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకుని ఉడికించుకోవాలి. ఇలా వేసుకుంటే ముక్కలకు కూడా ఉప్పు అంటుతుంది, తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉంటాయి. ఈ ముక్కలన్నిటినీ ఒక 80% దాకా ఉడికించుకున్న తర్వాత కట్ చేసుకున్న 3 బెండకాయ ముక్కలు, ఒక టమాటా, అలాగే సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకుని వీటిని కూడా ఉడికించుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారేదాకా పక్కన పెట్టుకుని ఎక్సెస్గా ఉన్న వాటర్ని మొత్తం తీసేసుకోవాలి. ముక్కలన్నీ చల్లారిన తర్వాత 1 కప్పు దాకా పెరుగుని వేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా తొరుపుకుని వేసుకోవాలి. ముక్కలు ఉడుకుతున్నప్పుడే మజ్జిగ వేస్తే మజ్జిగ విరిగిపోయినట్టు ఉంటుంది, అందుకని తర్వాత వేసుకోవాలి చల్లారిన తర్వాత. పులుపు కోసం చింతపండు రసం కొద్దిగా వేసుకుని 1 కప్పులోకి కొద్దిగా శనగపిండి వేసుకుని నీళ్లు పోసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్న మజ్జిగలో వేసుకుని కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఇంకొకసారి ఉడికించుకోవాలి. ఇలా తోటకూరతో మజ్జిగ పులుసు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా తోటకూరతో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకే నచ్చుతుంది. ఈ మజ్జిగ పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఒకసారి స్టవ్ మీద ఉంచుకుని ఉడికించుకుంటే కొద్దిగా చిక్కపడుతుంది. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులోకి మొత్తం వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని కలుపుకుని మనం పక్కన పెట్టుకున్న మజ్జిగ పులుసులో ఇదంతా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బై గైస్.